గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. ముందు హెడ్లైన్ చూద్దాం. గులాబీమయమైన కరీంనగర్, కథనబేరి సభకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు. కేసీఆర్ సభకు రానున్న 1,00,000 మందికి పైగా ప్రజలు. సాగునీటి కోసం రోడ్డెక్కుతున్న రైతులు, రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో విలేకరిపై దాడి, కాంగ్రెస్ నేతలే చేశారన్న బాధితుడు వెంకటేష్. దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టం తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమన్న కేరళ, బెంగాల్. ఎలక్టోరల్ బాండ్స్ వివరాల వెల్లడికి సాయంత్రం వరకే గడువు. ఎస్బీఐకి డెడ్ లైన్ విధించిన సుప్రీంకోర్టు. ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు, ముస్లింలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అస్త్రం. కాంగ్రెస్ కుట్రలు తిప్పికొట్టడమే వ్యూహం. మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్లమెంటు ఎన్నికలకు సమర శంఖం పూరించబోతున్నారు కేసీఆర్. ఉద్యమ కాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ కథనబేరి మోగించనుంది. కేసీఆర్ ప్రచార సభకు పార్టీ శ్రేణులు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. 1,00,000 మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ బహిరంగ సభతో గులాబీ దండులో సమరోత్సాహం కనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అస్త్రం. కాంగ్రెస్ కుట్రలు తిప్పికొట్టడమే వ్యూహం. మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్లమెంటు ఎన్నికలకు సమరశంఖం పూరించబోతున్నారు కేసీఆర్. ఉద్యమ కాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ కథనబేరి మోగించనుంది. కేసీఆర్ ప్రచార సభకు పార్టీ శ్రేణులు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. 1,00,000 మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ బహిరంగ సభతో గులాబీ దండులో సమరోత్సాహం కనిపిస్తోంది. కరీంనగర్ ఆ పేరే ఒక వైబ్రేషన్. అక్కడి గాలి నిత్యం చైతన్య స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటుంది. పోరాటం అనేది కరీంనగర్ రక్తంలోనే ఉంది. అందుకే తెలంగాణకు సంబంధించిన ఏ ఉద్యమానికైనా కరీంనగరే ప్రధాన వేదిక. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిపోసింది కరీంనగర్ జిల్లా. కరీంనగర్ అంటే కేసీఆర్ కి సెంటిమెంట్. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష వరకు అన్ని కరీంనగర్ అడ్డా నుంచే ఆరంభించారు కేసీఆర్. ఇదే సెంటిమెంట్ తో గత 10 ఏళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు కరీంనగర్ వేదికైంది. ఇప్పుడు మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఉద్యమాల జీవగడ్డ నుంచే మరోసారి గులాబీ దళపతి జంగ్ సైరన్ మోగించబోతున్నారు. కథనబేరి బహిరంగ సభ వేదికగా కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల సమరశంఖం పూరించబోతున్నారు.
కథనబేరి సభ కోసం కరీంనగర్ పిడికిలి బిగించింది. నగరమంతా గులాబీమయమైంది. ఎటు చూసినా గులాబీ తోరణాలతో పండగ వాతావరణం కనిపిస్తోంది. సభావేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బహిరంగ సభకు గులాబీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, గులాబీ నేతలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 7 శాసనసభ నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలిరానున్నారు. గత 10 ఏళ్లు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలకు కరీంనగర్ వేదికైందని గంగుల, వినోద్ కుమార్ గుర్తుకు చేశారు. సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ధీటుగా జవాబిస్తారని చెప్పారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంటరీ ఎన్నికల సమావేశం సందర్భంగా కరీంనగర్ కథనబేరి అనే ఒక కార్యక్రమంతో ఎన్నికల శంఖారావానికి ప్రారంభించడానికి కరీంనగర్ నగరానికి రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరటం కోసము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి అత్యరత రథులు, మహారథులు ఇవాళ మంత్రులుగా ఉన్నారు. ఏం చేసిర్రు వీళ్ళు? అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి. ఒక యూరియా బస్తా, ఒక డిఏపి బస్తా, ఒక విత్తనాలు కొనుక్కున్నప్పుడు వేయాలి. మరి రైతులకు రైతు బంధు లోపల ఇబ్బంది పెట్టారు, ఇలా నీళ్ల పంపకాల లోపల ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా బహిరంగ సభ లోపల మరి కేసీఆర్ గారు ప్రస్తావిస్తారు. నేను ఒకే విషయం చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ఇవాళ మళ్లీ కేసీఆర్ గారు రావాలే, మళ్లీ పార్లమెంట్లో గొంతు గులాబీ జెండా ఎంపీలు ఉండాలి, తెలంగాణ ప్రజల సమస్యలను ప్రస్తావించాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, సభలో పెద్ద ఎత్తున కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్ నగరము, మానకొండూరు, హుజురాబాదు, హుస్నాబాద్ నుండి మరి మా కార్యకర్తలు, మా అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి బహిరంగ సభను బ్రహ్మాండంగా దిగ్విజయంగా మేము దీన్ని విజయవంతం చేసుకుంటామనే విశ్వాసం మాకుంది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కథనబేరి సభ జరుగుతుంది. సభకు వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. సిరిసిల్ల, వేమ్లవాడ, హుజురాబాద్, హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలకు సెయింట్ జాన్స్, సెయింట్ ఆల్ఫోర్డ్స్ పాఠశాలలో, కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాల కోసం రేకుర్తి ఈద్గా, శుభం గార్డెన్ లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కార్లు, ఆటోలతో పాటు చిన్న వాహనాలకు డీమార్ట్ వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించారు. 7 శాసనసభ నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలి రానున్నారు. కరీంనగర్ నుంచి 20,000 మంది, మానకొండూర్, హుజురాబాద్, హుస్నాబాద్, చొప్పదండి, వేమ్లవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి 15,000 మంది చొప్పున హాజరు కానున్నారు. కథనబేరి సభకు పెద్ద ఎత్తున రైతులు, యువకులు, మహిళలు తరలి రానున్నారు. ప్రజా సమస్యలే ఎజెండాగా కథనబేరి సభను వేదికగా చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎన్నికలు, ఓట్లు, సీట్లు అధికారం కోసం కాకుండా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని జనం ముందు ఎండకట్టే ప్రయత్నం చేయబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న అబద్ధాలు, కుట్రలను పటాపంచలు చేసేందుకు కరీంనగర్ సభ వేదికగా మారనుంది. ఫీనిక్స్ పక్షిలాగా బీఆర్ఎస్ తిరిగి శక్తి పుంజుకునేందుకు కరీంనగర్ మీటింగ్ మంచి వేదిక అవుతుందని గులాబీ సైన్యం భావిస్తుంది. అందుకే కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయడానికి గులాబీ దండు నడుం కట్టింది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నేత వినోద్ పోటీ చేస్తూ ఉండడంతో పాటు ప్రస్తుత బీజేపీ ఎంపీ బండి సంజయ్ మీదున్న వ్యతిరేకత కూడా పార్టీ విజయానికి దోహదం చేయనుంది. అందుకే కరీంనగర్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అస్త్రం, కాంగ్రెస్ కుట్రలు తిప్పికొట్టడమే వ్యూహం.
మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్లమెంటు ఎన్నికలకు సమరశంఖం పూరించబోతున్నారు కేసీఆర్. ఉద్యమ కాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ కథన పేరి మోగించనుంది. కేసీఆర్ ప్రచార సభకు పార్టీ శ్రేణులు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. 1,00,000 మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ బహిరంగ సభతో గులాబీ దండులో సమరోత్సాహం కనిపిస్తోంది. కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ విశేషాలు అలాగే వివరాలు అందించడానికి మనతో పాటు ప్రతినిధి సందీప్ సిద్ధంగా ఉన్నారు. సందీప్ లైవ్ ద్వారా అందిస్తారు. సందీప్, సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ కుమార్. మొత్తంగా జగిత్యాల జిల్లా అలాగే చొప్పదండి కాన్స్టిట్యున్సీ కావచ్చు, మొత్తంగా ఇప్పటి సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభకు సంబంధించి కథన బెరికి సంబంధించి మొత్తం సిద్ధమైంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కరీంనగర్ తరలి వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే ఆ పార్లమెంట్ ఎన్నికల సమర శంఖారావానికి ఇవాళ కరీంనగర్ మరొకసారి వేదికైంది. ఇప్పటికే 2001, 2004, 2007, 2014 ఇన్నిసార్లు కూడా ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ మిలియన్ మార్చ్ కావచ్చు, సకల జనుల సమ్మెకు పిలుపుకోవచ్చు, ఉద్యమ ప్రస్థానం మొత్తం కూడా కరీంనగర్ నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో జగిత్యాల ఇలాగే కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించి కూడా అక్కడికి తరలి వెళ్లేందుకైతే బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. మొత్తంగా కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఎటువంటి అంశాలపై ప్రసంగిస్తారు, ఎందుకంటే ఇప్పటికే ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కరెంటు కష్టాలు చూస్తున్నారు. అలాగే సాక్షాత్తు విప్పు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలోనే కరెంటు కట్ అయిన విషయాన్ని స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, అదొక సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ కూడా కొనసాగింది. దానికి మంత్రులు రియాక్ట్ అయ్యారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా భారీ ఎత్తున దీనిపైన ఒక విమర్శనాత్మకంగా మొత్తంగా ఈ కరెంటు కష్టాలు ఉంటాయని కూడా నిరూపితమైంది. ఇక ఇప్పటికే పెద్దపల్లి నుంచి అలాగే కరీంనగర్ నుంచి ఇటు వినోద్ కుమార్ గారు అలాగే కొప్పలేశ్వర్ గారిని ప్రకటించారు. పెద్దపల్లికి సంబంధించి ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటికే కరువు కాటకాలు మొత్తంగా కూడా రైతులంతా కూడా రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఎండపల్లి మండలంలో ఇప్పటికే పూర్తిగా దాదాపు 1000కి పైగా ఎకరాల్లో పంట ఎండిపోయే దశకు చేరుకుంది. రైతులను కరెంట్ ఇవ్వండి అని మా ఎమ్మెల్యేలు అడిగితే కేసులు పెట్టే పరిస్థితికి చేరుకుంది. మొత్తంగా సీఎం కేసీఆర్ గారు ఏం ప్రసంగిస్తారు, ఎటువంటి అంశాలపై మాట్లాడబోతున్నారు, ఎందుకంటే పార్లమెంటు సభ శంఖారావానికి సంబంధించి ఇప్పటి వరకు అంటే తొలి సభ ఇక్కడ నుంచే మరొకసారి ప్రారంభం కాబోతుంది. కాంగ్రెస్ చేస్తున్నటువంటి నష్టాలను, కాంగ్రెస్ చేస్తున్న వైఫల్యాలను ఎండగడుతూ ఇప్పటికే వినోద్ కుమార్ గారు పార్లమెంటు సభ్యులుగా ఎన్నో సేవలు చేశారు. రైల్వే జోన్ అందించిన ఘనత ఆయనకు దక్కింది. ఇక సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పలేశ్వర్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన వరుసగా విజయం సాధిస్తూ రావడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. ఈ క్రమంలో మొత్తంగా ఈ సభ అనేటువంటిది ఒక చరిత్రలో నిలిచిపోనుంది. దాదాపు 1,00,000 మందితో ఈ సభ తొలి సభ నిర్వహించున్నారు. మొత్తంగా ప్రజలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మనతో పాటు ఉద్యమకారులు చాలా మంది కూడా 2001 నుంచి ఉన్నవారు, అలాగే కరీంనగర్కు సంబంధించి పార్లమెంటుకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడిద్దాం. చెప్పండి, మొత్తంగా ఇవాళ ఒక చారిత్రక సభ, తొలి సభ 2001 నుంచి ఇప్పటి వరకు కరీంనగర్లోనే ప్రారంభమైంది. మరి ఏమనుకుంటారు మీరు? తెలంగాణ ఉద్యమానికే కరీంనగర్ అనేది గుండెకాయ లాంటిది. అదే సెంటిమెంట్ తోటి టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ కానీ మరొకసారి ఉత్తర తెలంగాణకు గుండెకాయ కరీంనగర్ కథన పేరుతో పార్లమెంట్లో శంఖారావానికి స్టార్ట్ చేస్తున్నారు గౌరవ కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్ళు కళ్ళబొల్లి అబద్దాలు చెప్పి అనేక మంది చెప్పి అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి కేసీఆర్ గారి సందేశం ఏముంటుంది అనేది ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఆసక్తిగా ఉన్నారు. అలాగే వినోద్ కుమార్ గారు పార్లమెంట్ గతంలో ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యులుగా చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, కరీంనగర్ స్మార్ట్ సిటీ అయితేనేమి, సికింద్రాబాద్ మనోహరాబాద్ రైల్వే లైన్ కొంతవరకు తీసుకురాగడం కానీ అనేకమైన ప్రాజెక్టులు తీసుకురాగలిగారు. ఒక పార్లమెంట్ సభ్యుడు వర్త్ఫుల్ పర్సన్ ఉంటే ఏం తీసుకురాగలుగుతా అంత చేసింది వినోద్ కుమార్ గారు. అధికార పార్టీల్లో ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్న వర్త్ఫుల్ పర్సన్ అయితే తీసుకురాగలడానికి వినోద్ కుమార్ గారు ప్రూవ్ చేసినారు. ఎంటైర్ కరీంనగర్ జిల్లా నుండి కూడా కరీంనగర్ కథనానికి అధికారానికి అందరం సిద్ధంగా ఉన్నాం. కరీంనగర్ పార్లమెంట్ లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కంపేర్ చేస్తే కాంగ్రెస్ 4 అసెంబ్లీ గెలిచినాయి, బీఆర్ఎస్ 3 గెలిచినాయి. వాళ్ళకు మాకు 5,000 డిఫరెన్స్ ఉంది. అంటే ఇట్ ఈస్ నథింగ్. 5,000 అనేది స్మాల్ డిఫరెన్స్. ఇంకా బీజేపీ బండి సంజయ్ గారు గౌరవ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఇంతకు ముందు. కానీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి ఏం లేదు. కేవలం ఎమోషనల్ ఓటింగ్ మీద వాళ్ళు బీజేపీ వాళ్ళు డిపెండ్ అయినారు. మేము కన్స్ట్రక్టివ్ గా
ఒక వర్త్ఫుల్ అభ్యర్థి వినోద్ కుమార్ కాబట్టి నిజాయితీపరుడు, సేవకుడు, అభివృద్ధికి ఆకాంక్షించే వ్యక్తి కాబట్టి అతని మీద ఖచ్చితంగా ప్రజలు నమ్మకం వస్తారని ఆశిస్తున్నాం. మొత్తంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు కేసీఆర్ చేసినటువంటిది పెట్టింది పేరు, మరి ఏమంటారు? మరి తెలంగాణ మలిదశ ఉద్యమంలో సింహగర్జన సభనైతేనేమి, బై ఎలక్షన్లో 2006 అయితేనేది, అదేవిధంగా తెలంగాణకు బీజం పడిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షని కరీంనగర్ కేంద్రంగా మరి మనం చూడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి మరి హామీ తీసుకోవడం జరిగింది. మరి అద్భుతమైన కేసీఆర్ పరిపాలనలో మనం చూసాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కల్లిబొల్లి మాటలు, నెరవేరని హామీలు తీసుకువచ్చి ప్రభుత్వంలోకి రావడం జరిగింది. మరి ప్రభుత్వంలోకి వచ్చిన ఏ ఒక్క 2-3 హామీలు తప్ప వారు చెప్పిన 6 గ్యారంటీలు 13 హామీలను నెరవేర్చడం అసాధ్యమైంది. నిన్నగాక మొన్న మేము కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో కరెంటు లేక ఎంత ఇబ్బంది పడ్డామో చూసినాం. అదేవిధంగా రైతులు కూడా ఎందుకురా ఈ గవర్నమెంట్ వచ్చిందని బాధపడిన రోజులు ఉన్నాయి. కరెంటు రావడం లేదు, మరి బోరు పెట్టుకుంటుంటే భూగర్భ జలాలు ఇంకిపోయి నీళ్లు కూడా సావలేదని, మేము చాలడం లేదని గ్రహిస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దళితులను ఎప్పుడైనా కానీ ఓటు బ్యాంక్ అనే మార్చుకుంది. ఆ రోజు అంబేద్కర్ కూడా అవమానపరిచింది ఈ కాంగ్రెస్ పార్టీ. నిన్నగాక మొన్న మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని ఏ విధంగా యాదాద్రి దేవస్థానంలో అవమానించింది మనం కళ్ళారా చూస్తున్నాం. మొన్న ఫోటో తీసేయడం, 2 వైపులా, ఒకవైపు రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఇంకో వైపు బట్టి విక్రమార్క గారి ఫోటో ఉంటే మొన్న ఫోటో తీసేయడం జరిగింది. నిన్న దళితుడైన బట్టి విక్రమార్కను కింద కూర్చుండి అత్యంత ఘోరంగా అవమానించడం జరిగింది. యావత్ దళిత జాతి, యావత్ సమాజం దీన్ని గ్రహించవలసి, రాబో రోజులలో బుద్ధి చెప్పవలసిందిగా కోరుతున్నాము. మొత్తంగా కాంగ్రెస్ అంటేనే కష్టాలు, మరి సమయము అంటే మరి కాసేపటి సభ ఉంది, ఎలా ఉంది? కరీంనగర్ కథనబేరి సభకు మరి జగిత్యాల నుంచి వెళ్ళి భారీ ఎత్తున ఇక్కడికి వెళ్ళి జనం కూడా బయలుదేరి వెళ్తున్నాము. కేసీఆర్ గారు ఇచ్చే సందేశం ఏంటిది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీల పేరు మీద ఎంతో మందిని అవమానపరిచే విధంగా ఈ పథకాలను తీసుకొచ్చిర్రు. ఏ ఒక్క పథకం కూడా అమలులో, అసలు చేయుత పథకం 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు, దాని జోలే లేదు. అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి పథకం మీద 2,500 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు, ఇదివరకు కూడా దాని ఆ విషయం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు చాలా గణనీయంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మార్చి నెలలో ఇట్లా ఉన్నాయంటే ఇంకా ముందు ముందు ఏ విధంగా ఉంటాయో ప్రజలకు దీన్ని గ్రహిస్తున్నారు. కాంగ్రెస్ కు ఈ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారు. కేసీఆర్ గారి సభను విజయవంతం చేస్తామని చెప్పని ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతున్నాం. రైట్, ఇది మొత్తంగా జగిత్యాల జిల్లా, అలాగే చొప్పదండి కాన్స్టిట్యున్సీ కావచ్చు, జగిత్యాల నుంచి మెట్పల్లి, ధర్మపురి, కోరుట్ల ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలి వెందేందుకు సిద్దమయ్యారు. కేసీఆర్ గారు ఏం ప్రసంగిస్తారనేది అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అస్త్రం, కాంగ్రెస్ కుట్రలు తిప్పికొట్టడమే వ్యూహం. మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్లమెంటు ఎన్నికలకు సమరశంఖం పూరించబోతున్నారు కేసీఆర్. ఉద్యమ కాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ కథనబేరి మోగించనుంది. కేసీఆర్ ప్రచార సభకు పార్టీ శ్రేణులు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. 1,00,000 మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ బహిరంగ సభతో గులాబీ తండులో సమరోత్సాహం కనిపిస్తోంది. కరీంనగర్లో బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం సభకు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్. కథనబేరికి అంతా పూర్తని చెప్పొచ్చు. ఇప్పటికే సభకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ రోజు చూసుకుంటే కరీంనగర్ పట్టణమే కాదు, కరీంనగర్ సంబంధించి పార్లమెంట్ సంబంధించి ప్రతి చోట కూడా గులాబీ మయంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కరీంనగర్ అంటేనే కేసీఆర్ గారికి మొదటి నుంచి కూడా సెంటిమెంట్ ఉన్న జిల్లా ఒక ఎత్తైతే నాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కూడా పోరాటం చేసినప్పుడు కూడా ఇక్కడ సింహగర్జన అనే ఒక సభను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. దానికి సంబంధించి చూసుకుంటే కూడా కరీంనగర్ నాటి నుంచి నేటి వరకు కూడా కరీంనగర్ కేసీఆర్ గారికి ఒక బాసటగా నిలిచినటువంటి నేపథ్యం. మరోవైపు చూసుకుంటే సెంటిమెంట్ గా కూడా చూసుకుంటే సీఎం కేసీఆర్ అయిన తర్వాత కూడా మొట్టమొదటిసారి కరీంనగర్కి వచ్చినటువంటి నేపథ్యం. అంటే నాటి ఉద్యమ స్ఫూర్తితో సింహగర్జన సభ పెట్టినప్పుడు 2001లో చూసుకుంటే ఈ సభను చూసినటువంటి సమైక్యాంధ్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని చెప్పొచ్చు. అంటే నాడు కరీంనగర్ సభను చూసుకుంటే జిల్లా ప్రజలంతా కూడా కేసీఆర్ అడుగులో అడుగు వేసి వెనువెంట ఎక్కడికంటే అక్కడికి, దేనికంటే దానికి తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా మీ పోరాటం చేయండి, మీ వెనుక ఉంటామని నాడు ఏ విధంగా అయితే చెప్పారో నేటి వరకు కూడా కేసీఆర్ అంటే మాత్రం అమితమైన ప్రేమ ఒకటి. మరోవైపు చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇప్పటికే పలు దశలు కూడా మీటింగ్స్, విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా
విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బోయినపల్లి వినోద్ కుమార్ ని ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి, లోక్సభలో తెలంగాణ గలం వినిపించాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి తప్పనిసరిగా మన వాళ్ళు ఉన్నప్పుడే తెలంగాణకు సంబంధించి గలాన్ని వినిపిస్తారు. ఇతరులు మన తెలంగాణ సంబంధించిన సమస్యల పట్ల ఏనాడు కూడా స్పందించిన దాఖలా లేవు. కనుక ఎట్టి పరిస్థితుల్లో బోయినపల్లి వినోద్ కుమార్ గెలిపించాలనే లక్ష్యంతో ప్రతి చోట కూడా సమావేశాలు నిర్వహించిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. కుమార్, ఇంకోవైపు చూసుకుంటే ఇప్పటికే సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ఎవరికి కూడా వచ్చిన ప్రతి వారికి కూడా ఏ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎందుకంటే కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినాలని కూడా ఉచ్చుకతో వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కరీంనగర్ సంబంధించి చూసుకుంటే కేసీఆర్ మీద పర్సనల్ కూడా వ్యక్తిగత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తారు. కుమార్, ఈ నేపథ్యంలో అయితే ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా, అంటే మాక్సిమం చూసుకుంటే 7 కాన్స్టిట్యూన్సీ నుంచి 1,00,000 మంది పైగా వస్తారని అంచనా వేశారు. 1,00,000 మంది పైగా వచ్చినా కూడా ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్టు నేపథ్యం. కుమార్, సాయంత్రం వరకు సభ ప్రారంభమవుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎక్కడ చూసినా కానీ మనకు గులాబీమయమైందని చెప్పొచ్చు. సాయంత్రం మాత్రం ఈ భారీ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు ప్రతి కార్యకర్త కూడా నడుము కట్టి ఉన్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ వేణు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో గుర్తు తెలియని వ్యక్తులు ఓ పత్రికా విలేకరిపై దాడి చేశారు. వెంకటేష్ అనే విలేకరి గత రాత్రి ప్రెస్ క్లబ్లో ఉన్న సమయంలో 2 వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటేష్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఇసుక దందాలపై వెంకటేష్ గత కొన్ని రోజులుగా కథనాలు రాస్తున్నాడు. అందుకే కాంగ్రెస్ నాయకులే తనపై దాడి చేయించారని వెంకటేష్ చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఏ బియ్యం ఎటు పోతే నీకెందుకు, ఆడిన వార్తలు ఎందుకు రాస్తాను, నీకు అవసరమా అని విపరీతంగా నాన్ స్టాప్ నన్ను ఒక 10 minutes వరకు పిడిగుడ్డులు గుద్దుతూ కాళ్ళతో దాంతో చాలా హత్యా ప్రయత్నం చేసింది. ఒకటి షార్ప్ ఏదో ఒక వస్తువు, అది దాంతో మాత్రం ఇక్కడ కొడితే నాకు ఇక్కడ డ్యామేజ్ ఫేస్ డ్యామేజ్ అయింది. వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి నేను రేషన్ బియ్యం దందా చేసే ఓ వ్యక్తి, మహారాష్ట్రకు చెందిన వీరన్ అండ్ మూలరాజిరెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటేశ్వర మీద వార్తలు రాస్తున్నా. దానికి సంబంధించి వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన సంఘటన గురించి, వాళ్ళు వచ్చింది కూడా దాని గురించి, నన్ను అడిగింది కూడా దాని గురించి. అందుకే కొట్టింది వార్తలు రాస్తున్న కారణంగా మూలరాజిరెడ్డి అండ్ వీరన్, మహారాష్ట్రకు చెందిన వీరన్. ఎమ్మెల్యే గారు ఇటువంటి చిల్లర పనులు చేయడానికి నేను అనుకుంటాను. లోక్సభ ఎన్నికల్లో గెలుపు చెండా ఎగరడమే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే నల్గొండ ఎంపీ స్థానం గురించి ముఖ్య నేతలతో గులాబీ దళపతి చర్చించారు. నల్గొండ ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఈ మీటింగ్ జరిగింది. అనంతరం చేవెళ్ల పార్లమెంటు స్థానం పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. చేవెళ్లపై గులాబీ జెండా రెపరెపలాడించేలా చేపట్టాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. యాదగిరి శిడి సన్నిధిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అవమానం జరిగింది. నిన్న ప్రభుత్వ ప్రకటనలలో బట్టి ఫోటోను తీసేయగా తాజాగా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో సాక్షాత్తు డిప్యూటీ సీఎంను మంత్రుల కన్నా తక్కువ స్థాయిలో కూర్చోబెట్టారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రి సురేఖకు చిన్నపీట వేయడం వివాదాస్పదంగా మారింది. దళిత బీసీ సంఘాల ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మరోసారి అవమానం జరిగింది. ప్రోటోకాల్లో సీఎం తర్వాతి హోదా కలిగిన ఉప ముఖ్యమంత్రి స్థాయిని కించపరిచేలా కేబినెట్ మంత్రుల కన్నా తక్కువ స్థాయిలో కూర్చోబెట్టారు. మరో కేబినెట్ మంత్రి కొండా సురేఖకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి అయిన సురేఖను కూడా అగ్రవర్ణ మంత్రుల కన్నా తక్కువ స్థాయిలో కూర్చోబెట్టారు. జరిగిన అవమానంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగాయి. ప్రభుత్వ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. యాదగిరిగుట్టపై మహా ఉద్ఘాటన తర్వాత 2వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సోమవారం ముఖ్యమంత్రితో పాటు మంత్రులను ఆహ్వానించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలయాన్ని సందర్శించారు. ప్రధాన ఆలయంలో పూజలు, పట్టు వస్త్రాల సమర్పణ తర్వాత సీఎం మంత్రులకు వేద పండితులు ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, ఆయన సతీమణి గీతారెడ్డి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కూర్చునేందుకు ఆలయ అధికారులు కుర్చీలు వేశారు. కానీ డిప్యూటీ సీఎం భట్టి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మాత్రం చిన్నపీటలపై కూర్చోబెట్టారు. ఇది వివాదానికి కారణమైంది. దీంతో దళిత, బీసీ సామాజిక వర్గాలకు చెందిన భట్టి, సురేఖకు అవమానం జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, బీసీ మంత్రులైన భట్టి, సురేఖకు ఇలా చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ విషయంలో ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్, ఇతర అధికారులు ఖచ్చితంగా ఉంటారు. అలాంటిది ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, 3 మంత్రులు పర్యటించినప్పుడు ప్రోటోకాల్ విషయంలో గందరగోళం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. అయితే తాజా ఘటనలో మాత్రం ప్రోటోకాల్ను పక్కనబెట్టి ఒక సామాజిక వర్గానికే మర్యాదలు చేయటంపై విమర్శలు వెల్లువెత్తాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖకు జరిగిన అవమానంపై సోషల్ మీడియా వేదికగా విమర్శల జడివాన మొదలైంది. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా ప్రభుత్వ ప్రకటనల్లో కనిపించిన భట్టి ఫోటోలు ఇటీవల ఆయన ఫోటో లేకుండానే జారీ చేయటమూ వివాదాస్పదమైంది. దీంతో ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, దళిత, బీసీ సంఘాలు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. సీఎం రేవంత్ పై భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖను అగ్రవర్ణాలకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానించారని మండిపడ్డారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు న్యాయం జరిగేలా జీవో నెంబర్ 3ను వెంటనే వెనక్కి తీసుకోవాలని తేల్చి చెప్పారు. అలాగే కాలయాపన చేయకుండా వెంటనే కులగణనను చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. గుట్టలో జరిగినటువంటి సంఘటన సోషల్ మీడియాలో చూసి చాలా బాధ అనిపించింది. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ పెద్ద పీటలు వేసుకొని పైన కూర్చొని మరి భట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా కొండా సురేఖమ్మ గారిని కింద స్థానాల్లో కూర్చోబెట్టడం అన్నది చూడడానికి కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇది డెఫినెట్గా తెలంగాణ సంస్కృతి అయితే కాదు. నిజంగా ఒకవేళ అక్కడ అట్లాంటి అవకాశం లేకుండా ఉంటే ముఖ్యమంత్రి గారే నిలబడి ప్రసాదం తీసుకున్నా బాగానే ఉంటుండే, లేదంటే అందరూ నిలబడి తీసుకున్నా బాగుండేది. కానీ ఇది మాత్రం చూడడానికే చాలా బాధాకరంగా, హృదయ విదారకంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటెనుకొకటి మీ లోపల ఉన్నటువంటి సామాజిక కోణం ఏందన్నది అర్థమవుతా ఉన్నది. మేము అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ప్రసాద్ గారికి, స్పీకర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఒక దళితుడికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినవని అవహేళన చేసినటువంటి ఆనాడే మాట్లాడదామని మేము అనుకున్నాం. కానీ స్పీకర్ గారిని కులంతో సంబోధించడం ఎందుకు అని వదిలేసినాం. అది మీ విఘ్నత, మీ యొక్క ప్రవర్తన అని వదిలేసినాం. కానీ అది రోజు రోజుకు అన్ని రంగాల్లో బయటపడతా ఉంది. ఇది తెలంగాణ సమాజానికి పెద్దన్న హోదాలో ఉన్నటువంటి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ బాలేదు. తప్పకుండా దీన్ని సవరించుకొని విక్రమార్క గారికి, సురేఖమ్మ గారికి క్షమాపణ చెప్పవలసిందిగా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మహిళా దినోత్సవం నాడు, శివరాత్రి నాడు
ఆడబిడ్డలందరం కూడా ధర్నా చౌక్లో కూర్చొని డిమాండ్ చేసినాం. మీరు ఇచ్చేటటువంటి ఉద్యోగాలలో 33% మాకు హక్కుగా ఇదివరకే ఉన్నటువంటిది కాలరాయకండి, పోగొట్టకండి అంటే మళ్ళా దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు అబద్దాలు ఆడుతూ 47% ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, అధికారులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా లేకపోతే ఆడబిడ్డల విషయంలో మీరు చాలా అలుసుగా తీసుకుంటున్నారా మాకు అర్థమైతే లేదు. ఇవాళ గురుకులాలో ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 85% ఆడపిల్లలకు ఇవ్వాలని జీవో ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చింది. మీరు దాన్ని తీసేసిండ్రు. దాంతో గురుకులాల్లో కూడా ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. సరే, ఆ అంశం పక్కన పెడితే నర్సులలో జనరల్గా ట్రెడిషనల్గానే 90% ఉమెనే ఉండేవాళ్ళు. ఇవాళ అది కూడా మీరు నంబర్ కలిపి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో మహిళలకు న్యాయమైనట్టుగా చెప్తా ఉన్నారు. అది తప్పు. మీరు అట్లా మాట్లాడితే మేము మీకు సింగరేణిలో ఆడబిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని ప్రశ్న వేయాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న మీరు ఒక 400 జీఎం స్థాయిలో అక్కడ ఇవ్వాల్సినది సీఎం స్థాయిలో హైదరాబాద్కు పిలిపించుకొని సింగరేణి నోటిఫికేషన్స్ ఇచ్చారు. మరి ఆ ఇచ్చిన నోటిఫికేషన్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారని ఉల్టా ప్రశ్న వేయాల్సి వస్తుంది. సో డిపార్ట్మెంట్లన్నింటినీ కలిపి ఏదో మీ తెలివితేటల్ని ప్రదర్శించి అందరినీ కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటే చదువుకునే విద్యార్థులు ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి ఒక్కొక్క ఉద్యోగం గురించి సంవత్సరాల తరబడి కష్టపడతారు. వాళ్ళని మీరు మభ్యపెట్టలేరు. పొలిటికల్గా ఏదంటే అది సమాధానం చెప్దామని మీరు అనుకోవచ్చు, కానీ విద్యార్థులకు మాత్రం మీరు మోసం చేయలేరు. మోసం చేయకండి దయచేసి. ఆడబిడ్డలకు నష్టం కలిగించేటటువంటి జీవో 3ని కూడా వెనక్కి తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లాలో నల్గొండ హెడ్ క్వార్టర్స్ లో యునైటెడ్ పూలే ఫ్రంట్ అట్లానే భారత్ జాగృతి ఆధ్వర్యంలో మరి బీసీలకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు పైన సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఏదైతే కులగన్న చేస్తామని చెప్పినారో దానికి మీరు రెజల్యూషన్ చేసిండ్రు. ఆ రెజల్యూషన్ ఎందుకు కూడా పనికిరాదు. దాంతో కులగణన జరిగే ప్రసక్తే లేదు. సో మీరు కాలయాపన చేసేటటువంటి ఈ ట్రిక్కులన్నీ మానేసి తక్షణమే చట్టం చేసి కులగణన చేపట్టి 42% మీరు ఏదైతే వాగ్దానం చేసిండ్రో ఆ వాగ్దానం ప్రకారం లోకల్ బాడీలలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.